హాయ్ హలో నమస్తే, నేను మీ రేజ్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్. ఈరోజు మనం పొంగల్ ఎలా జరుపుకుంటున్నామో ఈ వ్లాగ్లో చూడండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మార్నింగ్ అందరు ముగ్గులు వేస్తున్నారు. భోగి పండక్కి మా చెల్లె ఇంటికి రాలేదు. మా అమ్మకు అంత డిజైన్లు కొత్త కొత్తవి ఏమి రావు. పక్కింటి అక్క డిజైన్ వేసిపోయింది, మా అమ్మ కలర్లు నింపుతుంది ఓన్లీ. ఎప్పుడు నేర్చుకుని వచ్చింది ముగ్గు? ఏం లేదు, అంటే ప్రిపేర్ అవుతారు కదా. ప్రిపేర్ ఏం లే. ఇట్లా రౌండ్స్ గీసినాక ఏముంది అనేష్ నైట్ చూసినాం, ఇప్పుడు వేస్తాను అంతే. అది కూడా పండుకునే ముందు చూసినాం. వాట్సాప్లో ఉంది కదా, వాట్సాప్ ఓకే అనుకున్నాం, కథ అమలు చేసేసినాం. ఎట్లా ఈజీగా ఉంది. ఇప్పుడు దీంట్లో కలర్స్ వేయడం ఇంపార్టెంట్. మనకు ముగ్గు ఎత్తున్నా వేస్తుంది. ఇట్లా అల్లియా రివర్స్ బాగుంటది. మొబైల్ చూసి చేస్తారు, మొత్తం అప్డేట్ అయ్యారు. మరి ఫోన్ ఇచ్చి ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్నాక వాడకపోతే వేస్ట్ అది. అంతరోడ ఎన్నింటికి మొదలు పెట్టేసింది? 4 మొదలు పెట్టారా? నేను లేచుడే 5 బాగా లేచి సరికొచ్చి లేపింది. మరి టైం చూడలే. ఇక ఎంత అయింది? 5 5 బాగా నేను వచ్చిన 5 బావుకు సెటర్లు గీటర్లు అన్ని రెడీ చేసుకుని వేసరికి 6 అయింది. పాదప్ప స్టార్ట్ చేసి ఒక 10 minutes గణేష్, అంతే, ఎక్కువేం కావట్లే. ఎక్కడిది వాళ్ళ బుక్ అయిపోయింది. ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేసి తొందరనే అయిపోయింది. ఎట్లా వేసిందో దెబ్బ వేసింది. అన్ని కరెక్ట్ వస్తానే ఇప్పుడు. అయినా అన్ని మంచిగా ఉండొద్దులే, అన్ని మంచిగా ఉన్నా కొద్దిగా ఇక ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటా, నవ్వుకుంటా, కామెడీ చేసుకుంటా మొత్తానికైతే ముగ్గు వేయడం పూర్తి చేసినాం. పొద్దుగల పలపుల కోసం నేను మా నాన్న బాయికాడికి వచ్చినాం. అట్నే బాయికాడికి వచ్చి పలపుల్లలు తీసుకున్నాం. పలపుల్లలు తీసుకున్న తర్వాతకి అట్నే ఇక పొలంలో నీళ్ళు గిట్ట చూస్తే దానికి నాన్న పొలంలోకి వెళ్ళిండు. అక్కడ పింక్ కలర్ షర్ట్, చుట్టూ అయితే మొత్తం పొగ మంచుతో ఉంది. అసలు నియర్ బై కనపడుతుంది కానీ దూరంగా ఉన్నది కనపడలే. ఇది మా పొలం. ఈసారి నాటు పెట్టకుండా అలికినాం. నాన్న నీళ్ళు చూడ్డానికి వెళ్తాడు, మెదలు గిట్ట మంచిగా ఉన్నాయా లేవా అని చూడ్డానికి. చుట్టూ పొగ మంచు. పొద్దున్నే పొలం కాడికి పోయి ఇట్లా ఈ వాతావరణం చూస్తే సూపర్గా ఉంది అసలు. నాన్న పొలం మొత్తం తిరిగి ఏ మళ్ళీ నీళ్ళు ఉన్నాయి, దేంట్లో లేవో చూసి లేని దాంట్లో పెట్టి మెదలన్నీ చూసి ఇక తిరిగి వస్తుండు నాన్న. పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చినాం. ఇది మా ఇల్లు. అమ్మేసిన ముగ్గు ఇదే. ఇది నాయనమ్మ ముగ్గు వేసింది. ఇది మా నాయనమ్మ ఇల్లు. ఇప్పుడు మొత్తానికైతే ముగ్గులు అయిపోయినాయి. బాయికాడి గిట్ట వేసినాం. ఈసారి అయితే భోగి మంటలు వేయలేదు. పోయిన సంవత్సరం వేసినాం, ఆ పోయిన సంవత్సరం వేసాం, కానీ ఈ సంవత్సరం భోగి మంటలు వేయలేదు. ఇప్పుడైతే ఫ్రెష్ కావాలి. ఫ్రెండ్స్ గిట్ట గుడికి పోదాం అన్నారు, పోతే గుడి పోయి రావాలి. మా నాయనమ్మ అప్పల్లోపు పుల్గన్ చేస్తుంది, తినాలి మనం. ఫస్ట్ ఇప్పుడైతే ఫ్రెష్ అవుతాను. నేను. మా నాన్నమ్మ ఫ్రెష్ అయ్యి తులసి కోటకు పూజ చేస్తాం మేము.
ముగ్గేసింది పొద్దుటిలే లేచి ఫ్రెష్ అయింది, తులసి కోట పూజ చేస్తుంది. ఇదంతా పూజ గిట్ట అయిపోయిన తర్వాతకి పొంగల్ చేస్తుంది. నాయనమ్మ పొలంలోకి పల్లీలు దంచుతుంది. నేను పులగంలోకి బెల్లం తునుగుతాం. మొత్తం ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి పులగం చేస్తాను. లోకేష్ గారు ఇప్పుడు కలర్ నింపుతాడు. అమ్మకు ఇబ్బంది అవుతుందని లోకేష్ గారు కలర్ నింపుతాడు. మా ఊరి గుడి దగ్గరకు వచ్చినాం. భక్తమాత్రుల విజ్ఞప్తి, మన గ్రామంలో స్వయంగా వెలుసిన శ్రీ పార్వతీశ్వర స్వామి గ్రామోత్సవంగా ప్రదక్షిణాలు చేస్తున్నాం గుడి చుట్టూ. ఇది 2వ ప్రదక్షిణ. స్థిరమగు పదవిని సుస్థిరం బహు సస్థానము చేసే దేవులకు ప్రకట పరిచిన శివరామాదేవులకు మంగళమనారే, నిత్యము శుభ మంగళమనారే. పొంగు సిద్ధాంత పూజులయ్యరికాను భంగ పంచనకు చాలా వేరుడు మంగళమనారే, నిత్యము శుభ మంగళమన నిరతము జగములు మీరు నిర్గుణేక. అసలు భోగి రోజు స్పెషల్ ఏంటంటే పులకము, అదే పొంగలు. కానీ ఈ భోగి అనే పండుగ మాకు ఎప్పటి నుంచో లేదు. పులగం వండుకోవద్దు అంటారు రేసులు. కాకపోతే మా నాయనమ్మ ఎవ్రీ ఇయర్ చేసి పెడుతూనే ఉంటుంది మాకు పులగం. దాంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈసారి గిట చేసి పెట్టింది. ఈ పొంగల్ నాయనమ్మ ఒకతే చేసింది, మేము చేయలేదు, పండగ లేదని. కాకపోతే అమ్మ చేయకపోయినా ఇంటి పక్కన ఉన్నోళ్ళు వీళ్ళకు పండగ లేదని పెట్టిస్తారు.
ఆ పెట్టించింది మేము చేసుకున్న దానికంటే ఎక్కువ పెట్టిస్తారు అందరూ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షాంగణల బావి దగ్గరికి వచ్చినాం. మనం ఇంటి దగ్గర ఇప్పుడు భోగి పండుగ చేసుకుంటే మన బావి దగ్గర కానీ ఎల్లమ్మ, ఉప్పలమ్మ, మల్లన్న ఈ దేవుళ్ళు ఉన్నా అక్కడ కొబ్బరికాయ కొట్టొస్తారు అన్నట్టు. మాకు భోగి పండుగ అనేది లేదు. అయితే షాంగణలకు భోగి పండుగ ఉంది. ఇక్కడ అట్నే పులగం పొలాల్లో చల్లుతారు. ఉప్పలమ్మకు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిండు. అట్నే ఉప్పలమ్మకు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి పులగం మాట నైవేద్యం ఇట్లా పెట్టి తర్వాతకి కొద్దిగా పొలాలు చల్లుతారు. అందుకని ఇక్కడికి వచ్చినాం షాంగణల బావి కాడికి. ఇక్కడికి రాక నువ్వు ఎన్ని నెలలు అవుతుందిరా? వచ్చిన పని అయిపోయింది. దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టినాం, ఇంట్లో పొంగల్ చేసింది, పొలాల్లో చల్లడం అయిపోయింది. ఇక మా ఊళ్ళో టోర్నమెంట్లు ఆడుతున్నారు, అక్కడికి పోవాలి. ఇక ఈవినింగ్ సూర్యాపేట పోయి వచ్చిన, చెల్లెని తీసుకొని వచ్చిన. అట్నే నానమ్మ వాళ్ళ అప్పలు ఉంటే అప్పలు తీసుకొని వచ్చిన. అత్తమ్మ చేయించింది సూర్యాపేటలో. అట్నే రేపటికి కావాల్సినవి మటన్లకు కానీ గార్లకు కానీ మిర్చి, పచ్చిమిర్చి అన్నీ తీసుకొని వచ్చిన. రేపటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొని వచ్చినాం చెల్లె నేను. మధ్యాహ్నం క్రికెట్ చూడడానికి పోయినాం, అది అయిపోయింది. ఇక రేపు ఫైనల్స్ అంట. ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.